నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. తెలుగువారి ఇళ్లల్లో పండుగలు అంటే పాయసంతో పాటు చేసుకునేది ప్రత్యేకించి పులిహోర కూడా. అందులో మరీ ప్రత్యేకం చింతపండు పులుసుతో పెట్టిన పులిహోర. ఈ వీడియోలో చాలా రోజుల వరకు కూడా నిలువ ఉండే పులిహోర కోసం పెట్టే చింతపండు పులుసు, అలాగే పులిహోర ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ నేను నానబెట్టిన చింతపండు 2 కిలోల అన్నంకి సరిపడే అంత చింతపండు. ఇక మా ఇంట్లోకి ఈ వీడియో కోసం కిలో అన్నంని పులిహోర కోసం వండుతున్నాను. కనీసం 1 గంట వరకు రైస్ నానబెడితే పులిహోర కోసం వండుకునే అన్నం మంచిగా వస్తుంది. అలాగే చింతపండు 2 గంటలు కనీసం నానబెట్టాలి. ఇక ఈ అన్నంని వండుకునే ముందు 1-2 సార్లు మంచిగా కడుక్కొని నీళ్లు తీసేసి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. మామూలుగానే మేము ఇంట్లో అన్నం వండుకునేందుకు కొబ్బరి నూనె వాడుకుంటాము. అలాంటిది పులిహోర కోసం వండినప్పుడు ఆయిల్ వేసి వండితే అన్నం మంచిగా వస్తుంది. అలాగే కాస్త ఉప్పు కూడా వేసి వండుకోవచ్చు పులిహోర కోసం వండినప్పుడు మాత్రం. ఇలా రైస్ని ఉడికించడం కోసం స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత 2 గంటలు నానబెట్టిన చింతపండుని పులుసు పిండుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు. అయితే కొత్తగా చేసేవాళ్ళు చింతపండు పులుసు 1 రోజు ముందు చేసి పెట్టుకోవచ్చు. దానివల్ల చాలా సమయం సేవ్ అవుతుంది. పులిహోర కోసం మనం తీసుకునే చింతపండు పులుసు చిక్కగా ఉండాలి కాబట్టి తక్కువ నీళ్ళతో చేసుకుంటాము. అయితే పిప్పిని ఈజీగా వేరు చేయడం కోసం ఇలా ఒక గిన్నె పైన చిల్లుల పళ్ళెం పెట్టి మనం ఇలా చేయడం వల్ల పని సులువు అవుతుంది. ఇదంతా మొదటిసారి చాలా చిక్కగా వచ్చింది కాబట్టి రెండోసారి కూడా కొన్ని నీళ్లు పోసుకొని మరికొంచెం పులుసు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్తగా చేసే వాళ్ళ కోసం ప్రత్యేకించి చెప్తున్నాను. ముందుగానే చింతపండు పులుసు కాస్త లూజ్గా వచ్చిందనుకుంటే రెండవసారి చింతపండు పులుసు తీయాల్సిన అవసరం లేదు. ఇది రెండవసారి. నాకు రెండవసారి కూడా చిక్కగా వచ్చింది పులుసు. అంటే నేను గమనించుకుంటూ తక్కువ నీళ్లు పోసుకుంటూ చేసుకున్నాను కాబట్టి ఈ పద్ధతి. నాకు ఇక మూడోసారి కూడా మంచిగా చిక్కగా వచ్చింది పులుసు. మీరు గమనిస్తే నేను చింతపండు మాత్రమే మునిగేంత నీళ్లు మాత్రమే పోసుకున్నాను కాబట్టి ఇలా. చింతపండు పులుసుని తీసుకోవడమే సమయం తీసుకుంటుంది ఎక్కువసేపు. ఒక్కసారి చింతపండు పులుసు సపరేట్ చేసుకున్నామంటే స్టవ్ మీద పెట్టి మగ్గించి పులుసు చిక్కగా అవడం చాలా తొందరగా అయిపోతుంది. అయితే ఎప్పుడైనా పొరపాటున కాస్త నీళ్ళు ఎక్కువైతే కంగారు పడవలసిన అవసరం లేదు. స్టవ్ మీద కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది ఆ ఎక్కువైన నీళ్ళు ఇంకిపోవడానికి. నేను పులుసు పెట్టుకోవడం కోసం ప్రత్యేకించి 3 రకాల నూనెలు వాడుతున్నాను. ఆవ నూనె, పల్లి నూనె, నువ్వుల నూనె. మీరు కావాలంటే ఏదైనా ఒక రకం ఆయిల్ వాడినా బాగుంటుంది. నాకు ఇది అలవాటు కాబట్టి ఇలా వాడుతున్నాను. పోపులో గమనించండి, ఇది మునగాకు పొడి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇంకా మెంతి పొడి కూడా వేశాను. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మునగాకు పొడి, మెంతి పొడి, కాస్త మిరియాల పొడి కూడా. ఆయిల్ మంచిగా వేడిగా ఉంది కాబట్టి పొడులన్నీ కూడా వేయగానే మంచిగా వేగిపోతాయి. ఇంకా చేదు ఉంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి మునగాకు పొడి, మెంతి పొడి, ఇంకా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత పులుసుకు సరిపోయేంత ఉప్పు, పులుపును బ్యాలెన్స్ చేసేంత బెల్లం. మీకు ఈ పొడులన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటే చాలా సింపుల్గా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చింతపండు గుజ్జు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మసలనిచ్చి చిక్కగా వచ్చేంత వరకు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇవన్నీ కూడా ప్రత్యేకించి పులిహోరలో ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది కదా టెంపుల్ స్టైల్లో, దానికోసం ఇవన్నీ కూడా. మునగాకు పొడి టెంపుల్ స్టైల్లో ఉండకపోవచ్చు, కానీ నేను వేస్తాను మా ఇంట్లో.
ఇక చివరిసారిగా చూడండి, నేను చాలా జాగ్రత్తగా కొన్ని నీళ్ళు మాత్రమే వేసుకున్నాను కాబట్టి 4వసారి కూడా కొన్ని నీళ్ళు వేసిన చింతపండు చిక్కగా వస్తుంది. నేను ఎక్కువ క్వాంటిటీలో పులుసుని తీసుకున్నాను కాబట్టి సిమ్ మంటలో పెట్టుకొని కనీసం అరగంట వరకు మసలబెట్టాను ఆ పులుసుని. తక్కువ క్వాంటిటీలో తీసుకున్న వాళ్ళకి అంత సమయం పట్టకపోవచ్చు. అయితే ఎలా తెలియాలి అది ఉడికిందా లేదా అనే విషయం మీకు చూపిస్తాను, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఇది పులిహోర కోసం పోపు. నూనె వేసి పల్లీలు కాస్త వేగిన తర్వాత శనగపప్పు, తర్వాత ఆవాలు, కరివేపాకు. అలవాటు లేని వాళ్ళు అన్నీ కూడా విడివిడిగా వేయించుకోవచ్చు. నేను చింతపండు పులుసులోనే పసుపు సరిపడంత వేసుకున్నాను కాబట్టి మళ్ళీ పసుపు వేసుకోలేదు పోపులో. ఇక పచ్చిమిరపకాయలు వేయగాక పులిహోరకు కావలసిన పోపు అంతా అయిపోయినట్టే. ఈ పోపుని చల్లారబెట్టిన అన్నంలోకి వేసుకోవాలి. ఒక్కసారి పులుసుని చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒకసారికి వండుకునేంత చింతపండు పులుసు తీసుకున్నప్పుడు ఇలా వండుకున్నా సరిపోతుంది. నేను నిల్వ కోసం ఉంచుతున్నాను కాబట్టి ఇది ఇంకాస్త చిక్కబడడం కోసం మరి కాసేపు ఉంచుకున్నాను. ఈ పులుసు నాకు అవసరానికంటే ఎక్కువగా ఉంది కాబట్టి నిలువ పెట్టుకోవాలంటే పూర్తిగా చల్లారాలి. ఆ తర్వాత ఒక జార్లోకి తీసుకొని నిలువ పెట్టుకోవచ్చు. 6 నెలలైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే. మరీ అన్ని నెలలు ఉంచుకోవాల్సిన అవసరం లేదు, చెప్తున్నాను మీకు. అయితే మరొక జాగ్రత్త కూడా ఇంపార్టెంట్. మనం వాడే ఆయిల్స్ మంచి ఆయిల్స్ అయితేనే నిల్వ ఉంటుంది, లేదంటే కొన్ని రకాల నూనెలు ముక్క వాసన వస్తాయి. కాబట్టి అది కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. పులుసు ఎంత వేసానో చూశారు కదా, ఆ గరిటెతో 3 సార్లు వేసాను. అవసరానికి మరి కొంచెం వేసుకోవచ్చు. పులుపు కొంతమంది ఎక్కువగా కొంతమంది తక్కువగా తింటారు కదా, దాని ప్రకారంగా. ఆహా, పులిహోర రెడీ అయిపోయింది, తినడానికి సిద్ధంగా ఉంది. ఆ నిలువ ఉంచిన చింతపండుని అప్పుడప్పుడు కావాలంటే పోపు లేకున్నా సరే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది.